Catherine, how do you see this role contest of the film of your career so far? I think it's the most extensive role that I've done. I shoulder the entire film, and it's me, and the other main character in the film is, of course, the snake. And it's just this extremely interesting dynamic that happens between me and the snake. It's about how it affects my life. So there are multiple emotions at play. There's a lot of physical work involved as well. I thought it was challenging quite a bit. And but what I liked the most about it was that my director had a lot of clarity. We were always on the same page, so that made things a lot easier. I was never confused. I knew how to go about it, and I think that's really important as an actor to have that clarity. It just brings out a really good performance. Yeah. ఆదిత్య గారు మహేష్ గారిని లీడ్ యాక్టర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటండి? అంటే ఇక్కడ వాళ్ళు డేట్స్ సర్దుబాటు కాకపోవడంతోనే ఏంటి? లేదు, అసలు అన్ని ఆప్షన్లు ఏం సెలెక్ట్ చేయలేదు. క్యాథరిన్ గారి ఇమేజ్, ఆవిడ పక్కన చాలామంది స్టార్ హీరోస్ చేశారు. సో మనం ఒక హీరో సెంట్రిక్ సినిమా చేయటం లేదు. ఆ క్యాథరిన్ గారు ప్లే చేసే క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ చుట్టూరా ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక కొత్త ఫేస్, బట్ ఇట్ షుడ్ మ్యాచ్ విత్ హర్ స్టేచర్ అండ్ ఆ క్యారెక్టర్కి సూటబిలిటీలో చూస్తే ఐ ఫౌండ్ మహేష్ గారు ఈజ్ మై బెస్ట్ చాయిస్ ఫర్ ద అనంత్ రోల్ అనమాట. ఎందుకంటే ఒకటి ఆవిడ అంటే ఏమి ఇమేజ్ ఉండకూడదు, బికాస్ వెన్ ద లీడ్ లేడీ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇమేజ్ టు క్యారీ. హీరోకి ఇమేజ్ ఉండకూడదు కానీ స్టేచర్ ఉండాలి. సో అండ్ గ్లోబల్గా ఈ సినిమాని తీసుకెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఎల్ఏలో ఒక హాలీవుడ్లో మంచి కెరీర్ పర్సూ చేస్తున్న మన తెలుగు అబ్బాయి అయితే ఆయన్ని నేను తెలుగులో పరిచయం చేస్తాను, మన కంటెంట్ని ఆయన ఇంగ్లీష్లోకి తీసుకెళ్తారు. సో రెండు రకాలుగా నాకు ఇండియాలో మనము ఈ క్యారెక్టర్కి సూటబుల్ అని చెప్పి క్యాథరిన్ గారిని ఎంత జాగ్రత్తగా ఆవిడకి కథ చెప్పి ఒప్పించి అన్ని స్టెప్ బై స్టెప్ వెళ్ళి ఆవిడ ఎస్ అన్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్లాగా మనం షేపప్ చేసామో అదే ప్రాసెస్ మహేష్ గారి విషయంలో కూడా చేసాము. పాము అంటే శివుడి మెడలో ఆభరణం లాంటిది, కానీ తనికెళ్ళ భరణి గారు శివుడికి గొప్ప భక్తుడు. ఆయన్ని ఇందులో కొత్తగా చూపిస్తున్నట్టున్నారు, ఏంటండి? అవును, ఆయన ఒక ఆర్టిస్ట్గా ఆయన మనం రాసిన క్యారెక్టరే చేస్తారు కానీ ఆయన వ్యక్తిగత ఇష్టాలతో చాలా సినిమాల్లో ఆయన శివభక్తుడిగా కనిపిస్తారు, ఇందులో షూటర్గా. అయినా కూడా ఆయన పర్సనల్ అభిప్రాయానికి ఈ సినిమాలో ఆయన పాత్రకి అసలు సంబంధమే లేదు. ఆదిత్య గారు, అంటే మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యానిమల్ కింగ్డమ్ గురించి, దాని గురించి, నేచర్ గురించి చెప్తున్నారు కదా, మరి పన్నీ అనే టైటిల్ పెట్టారు. ఈ టైటిల్కి జస్టిఫికేషన్ ఏంటి సార్? టైటిల్ జస్టిఫికేషన్ పాము అనే. మొత్తం సినిమా మనము కెమెరాలో షూట్ చేసినంత ఆథెంటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ బేసిక్గా. ఎందుకంటే మేము ఒరిజినల్ స్నేక్తోనూ చాలా రోజులు షూట్ చేసాం, ఒక 18 days షూట్ చేసాం. ఆ స్నేక్ని సెలెక్ట్ చేయడానికి ఆడిషన్స్ చేసిన కారణం ఏంటంటే మనం డిజైన్ చేసిన యాక్షన్ మాత్రం అది సీజీలో చేయాల్సి వస్తుంది. సో రెండు మిక్స్ అయ్యేసరికి మీకు ఒక సెపరేట్ పర్సంటేజ్ అన్నది తీయలేము. బట్ నాకు తెలిసి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సినిమా అంతా విజువల్గా మేము ఎంత తీసామో అంత విఎఫ్ఎక్స్ ఉంది. అయితే ఒక పెద్ద సంస్థల్లోనే 3 సినిమాలు ఇరుక్కుని బయటికి రానప్పుడు, మన ఇంట్లో మనిషిని వస్తా అన్నప్పుడు నాలాంటి వాడు ఎవరన్నా వచ్చి మీకు సలహా అడిగితే ఖచ్చితంగా వద్దని చెప్పే ఆదిత్య గారు మీనా గారిలాగా సొంత చెల్లెల్ని ఎలా ఇంటికి తీసుకొచ్చారు? దానికి కారణం ఇప్పుడు మామూలుగా నేను ఒక అడ్వైజర్ లాగా సలహా ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీ తాలూకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాతో ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు నేను ఎంత ఇండస్ట్రీని చూసానో వాళ్ళు అంత చూసేసారు. కాబట్టి వాళ్ళకి నేను పడే కష్టాలు, ఇండస్ట్రీలో నా ప్రయాణం అంతా ఇంట్లో మనుషులకి నా అంత బాగానూ తెలుసు. కాబట్టి ఆ ఏరియా జోలికి అసలు వెళ్ళలేదు. ఇది ఎంత బాగా చేయాలన్నది ఒక్కటే మేము డిస్కస్ చేసుకున్నాము. ఫైనల్గా మీ గడ్డం తీసేసి హ్యాపీగా ప్రెస్ ముందు కూర్చున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్. పీపుల్స్ మీడియాలో మీ మూవీస్ ఉన్నాయి కదా, అవి ఎందుకు బయటకు రావట్లేదు సార్? ఏంటి రిలీజ్ ప్రాబ్లం? పీపుల్ మీడియా స్టేజ్ మీద మాట్లాడతాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే నా పక్కన విశ్వ గారు, వివేక్ కూచిభట్ల గారు ఉండాలి, మీనాక్షి గారు, శాస్త్రి గారు కాదు. మీరు డైరెక్షన్ చేశారు కదా, మీ సినిమాలు మీ బయటకు రాకపోవటం? డైరెక్టర్గా సినిమా తీయటమే కానీ రిలీజ్ చేయాల్సిన ఈక్వేషన్ జనరల్గా మీకు తెలియదే ఉంది. అది ప్రొడ్యూసర్
ఒక సినిమా ఆగిపోతే డైరెక్టర్ సరిగ్గా తీయలేదంటారు, 3 సార్లు అవకాశం ఇవ్వరు కాబట్టి నా తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అదే ధైర్యంతో ఈ సినిమా డైరెక్షన్ చేసేసాను. మీరు ఇప్పుడు మరి పీపుల్ మీడియాలో ఉన్నారా లేకపోతే ఓన్గా? నేను అఫీషియల్గా అసలు ఎక్కడ ఎప్పుడూ లేనండి. నేను ఎప్పుడూ ఇండిపెండెంట్ కెపాసిటీలోనే ఉన్నాను. వాళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని నేను కలిపాను కాబట్టి వాళ్ళకి అడ్వైజర్గా ఉన్నాను. యాక్చువల్గా పీపుల్ మీడియా కంటే ముందు నేను గీతా ఆర్ట్స్లో కూడా ఉన్నాను. కరెక్ట్గా మన సినిమా మొదలయ్యే ముందు నేను రాఘవేంద్రరావు గారితోనే ఉన్నాను. 1 ఏడాదిన్నర పాటు నేను నా అవసరం ఉంది అనుకున్నప్పుడు ఇండస్ట్రీలో అందరితోనూ పనిచేశాను. స్పెషల్గా పీపుల్ మీడియా అన్నది కొన్నాళ్ళు కొంచెం ఎక్కువ ట్రావెల్ చేశాను, ఎందుకంటే నా త్రూయే వచ్చారు కాబట్టి. ఇప్పుడు ట్రావెల్ చేయట్లేదు మీరు? అఫీషియల్గా చేయట్లేదు, బట్ సలహాలకి సంప్రదింపులకి ఎప్పుడు. అంటే చాలామంది ఇండస్ట్రీకి హీరోలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో ఇండస్ట్రీ కూడా కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని చూడాలనుకుంటుంది, కానీ ప్రొడక్షన్ వైపు ఎవరు రావడం లేదంటే నిర్మాణ రంగంలో అనేది చాలా సవాల్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి డబ్బులు పెట్టాలంటే ఎంత వస్తుంది ఏంటనేది రోజు రోజుకు ఛాలెంజింగ్గా మారుతుంది. అలాంటి టైంలో సో మీ సిస్టర్ ఇలా నిర్మాణ బాధ్యతలు తీసుకొని మీకు ఒక భుజం కాయడం అనేది, సో భవిష్యత్తులో మీ ఇందాక 24 ఏళ్ళు అంటే దాదాపు 2 పుష్కరాలు మీరు సక్సెస్ చూసారు అనేది, సో అది ఎంతవరకు మీకు భుజం కాస్తుందంటారు? యాక్చువల్గా నేను ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతూ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలో ఫిల్మ్ మేకింగ్లో మారుతున్న డైనమిక్స్ అన్నీ చాలా క్లోజ్గా చూస్తూ ఉన్నాను. అండ్ నా ద్వారా ఒక కొత్త బ్యానర్ రావటం అన్నది నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం కాదు. నేను ఎప్పుడైనా ఒక నిర్మాత ఎవరి ద్వారా వచ్చినా ఒక 10-15 సినిమాలు, ఒక 25 సంవత్సరాలు అది ఒక పెద్ద బ్యానర్ అవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మనం ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ అయినా మనం సర్వైవ్ అయ్యేది ఒక ప్రొడ్యూసర్ వల్లే. మన టాలెంట్ ఎంత అబండెంట్ టాలెంట్ అయినా కానీ మనకి ఒక ఎంత బంగారు పళ్ళానికైనా ఒక గోడ చేరువు కావాలంటారు. సో అలా మనకు ప్రొడ్యూసర్స్ కావాలి. సో ఎవ్రీ టైం మనం ఒక కొత్త వాళ్ళని తీసుకొచ్చి పంపించేయకూడదు అన్నది నాకు ఫస్ట్ నుంచి ఉన్న ప్రొఫెషనల్ ఎథిక్స్. అది ఎప్పుడైతే మా వాళ్ళే అయ్యేసరికి నేను ఇంకా కొంచెం బాధ్యతగా ఇంకా మోర్ పిన్ పాయింటెడ్గా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న డైనమిక్స్లో సెలక్షన్ ఆఫ్ ద జాన్రా అండ్ కంటెంట్ ఈజ్ ఫస్ట్ స్టేజ్ అయితే, ఎగ్జిక్యూషన్ లెవెల్లో దానికి రైట్ క్యాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేసుకోవటం ఒకటైతే, ఎగ్జిక్యూషన్ లెవెల్లో అదొక ఛాలెంజ్. థర్డ్ ప్రమోషనల్ ఛాలెంజ్. మన సినిమాని ఎంతమంది వరల్డ్ వైడ్ ఎంత లార్జర్ ఆడియన్స్కి మన ఫిల్మ్ని మనం తీసుకెళ్ళగలుగుతాము అన్నది. సో ఈ 3 స్టేజెస్లో మా సిస్టరు బావగారు కాబట్టి నాకు ఇంకా మోర్ నన్ను బిలీవ్ చేసి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి నేను తెలుసు. సో మా మధ్యన అట్లాంటి అరమరికలు లేవు కాబట్టి వి ఆల్ స్టూడ్ ఆన్ వన్ సింగిల్ పేజ్, అందుకని అది హెల్ప్ అయింది. అంటే ఫైనాన్షియల్ విషయాలకు వస్తే బావే చెల్లె, కానీ ఇక్కడ సో వేరు కదా, సినిమానే కదా, సో దాన్ని ఎలా చూడవచ్చు? ఐ థింక్ వీ క్రాస్ దట్ ఏజ్. ఆ మాత్రం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సినిమాల్లో ఇన్ని సంవత్సరాలు. మీనాక్షి గారు, ఏం లేదండి, మీరు ఇప్పుడు సినిమానే పెద్ద బాధ్యత ప్రొడ్యూసింగ్ చేయడం, ఆ తర్వాత కూడా మ్యూజిక్ బాధ్యత కూడా ఎందుకు తీసుకున్నారు? యాక్చువల్లీ బేసికల్లీ నేను మ్యూజిషియన్ అండి. అంటే ఎంతో అనుభవం ఉంటే గానీ ఇలాంటి సినిమాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ కావచ్చు. ఇప్పటి వరకు మీకు ఇందాక అడిగారు కదా చెల్లి అని, ప్రొడక్షన్ వరకు వచ్చేసరికి అన్నయ్య సారీ అన్నయ్య నేను చెప్పేస్తానండి. చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు వరకు అయితే చెప్పేదాన్ని కదా, భగవద్గీత మీద ప్రమాణం చేసి అన్ని నిజాలే చెప్తాను నేను, ఇప్పుడు అన్ని అబద్ధాలే చెప్తాను నేనండి. మా అన్నయ్య యాజ్ ఎ ప్రొడ్యూసర్కి వచ్చిన తర్వాత హౌ వెల్ ప్రొటెక్టెడ్ అంటే, నాకు ఎక్కడ ఏ కష్టం లేనికుండా అసలు కొత్తగా అడుగు పెట్టే వాళ్ళకి ఇదే అమ్మో భయపడేటట్టు అసలు ఏ దానిలో అనిపించలేదు. ఆ దానిలో యాజ్ ఎ ప్రొడ్యూసర్ రోల్లో నాకు అన్నయ్య వాజ్ లైక్ దట్. బట్ మ్యూజిక్ డైరెక్టర్గా నాకు దానిలో మాత్రం తను నిజంగా డైరెక్టర్ అనిపించుకున్నాడండి. రోజు అన్నయ్య పొద్దున వచ్చి సినిమా చేస్తున్నాం, సరే స్టోరీ రెడీ అయిపోయింది, ఓకే సినిమా చేస్తున్నాం, మ్యూజిక్ అన్నయ్య మ్యూజిక్ నేను కాదు కానీ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు, మనం బయట మ్యూజిక్ పెట్టి చేద్దాం. లేదమ్మా నువ్వు బాగా చేస్తావు. నేను అంతకుముందు నేను యేసుదాస్ గారితో సుశీల్ గారితో వీళ్ళతో ఆల్బమ్స్ అవి చేస్తూ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుండేదాన్ని. అన్నయ్య లేదు నువ్వు చెయ్యాలి మ్యూజిక్ అన్న. అలా ఎవ్రీడే సినిమా గురించి అంతా మాట్లాడుకునే వాళ్ళం, సంగీతం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను ఏం మాట్లాడేదాన్ని కానీ చాలా క్వైట్గా అన్నయ్య మన వంటకు టైం అవుతుంది తర్వాత మాట్లాడదాంలే అన్నయ్య. ఇలా 2 నెలలు నేను 2 నెలలు ఎంత రేంజ్లో పట్టుదలగా నేను మాట్లాడకుండా ఉన్నానో అన్నయ్య కూడా అట్లాగే 2 నెలలు విడవకుండా పట్టువదల విక్రమార్కుడిలాగా నన్ను వెనకాల పడుతూనే ఉన్నాడు. సరే వన్ ఫైన్ డే వచ్చిన తర్వాత సరే అమ్మా నువ్వు చెప్పినట్టు నేను వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం, నువ్వు అట్టగా చేయొద్దులే, ఇట్స్ ఓకేలే కూర్చో, ఇప్పుడేం పనేం లేదు నీకు కూర్చో. సరే ఇంకా తప్పేటట్లేదు, ఓకే అయిపోయింది ఎండ్ ఆఫ్ ద డే అని అనుకొని మొదలుపెట్టి సరే అన్నయ్య చేద్దాం
ఏం చేద్దాం అని అంటే ఆ చేద్దాం అనే దానికి ముందర చెప్తాను. నేను ఫస్ట్ అనగానే దానిలో ముందర డిస్క్లైమర్లు చాలా ఉన్నాయి. నువ్వు చెప్పంగానే నేను నో అంటాను, నువ్వు అన్నా నువ్వు బాధపడకూడదు అంటే ఈ దానికి యాప్ట్ అయ్యి ఉండకపోవచ్చు, దానిలో ఇంకొక 100 ట్యూన్లు రావాలి, దీని తర్వాత ఇది రావాలి, అలాగా చాలా చెప్పాడండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏంటంటే ఎవరు మాత్రం చేస్తారండి. నేను ఇంకా సరే అయితే పో, నేను అసలు చేయను పోను. తర్వాత నెక్స్ట్ డే వచ్చి చేసావమ్మా, ఇంక వదిలేటట్లేడు అని అనుకొని ఫస్ట్ ట్యూన్ చెప్పాను. నాకు తెలుసు, నాకు చాలా భయంగా అనిపించింది ట్యూన్. పైగా దానిలో ఏంటి, నేను ఇప్పటి వరకు క్లాసికల్ మ్యూజిక్, ఐఎమ్ ఏ క్లాసికల్ మ్యూజిషియన్. అది పాడిన తర్వాత ఫస్ట్ సాంగ్ వచ్చి రొమాంటిక్ సాంగ్ అమ్మ, అదే ఫస్ట్ చేయాలి. నాయనో ఇదేంటి ఫస్ట్ రాగానే ఇదే పాట ఏంటి నాకు, అది మొదలు పెట్టాను. జస్ట్ ట్యూన్ ఇవ్వగానే అన్నయ్య ఏమంటాడు అనేది, నేను 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా నాకు అంత టెన్షన్గా అనిపించలేదండి. పెట్టిన తర్వాత అలా చూస్తూ కూర్చుంటే వావ్ దిస్ ఈజ్ సో గుడ్, ఇదే ట్యూన్ ఖాయం చేసేస్తున్నామమ్మా, దీన్ని డెవలప్ చేసేసి సాయంత్రానికి చూపించాను. ఆహా మా అన్నయ్య ఎంత టైం ఇచ్చాడో నాకు అనుకున్నానండి. పొద్దున్న మధ్యాహ్నం చెప్పాడు, సాయంత్రానికి ఇచ్చేయమని అడిగాడు. 2 క్రాఫ్ట్స్ చేశారు, ఆల్ ద బెస్ట్. సార్ ఇది ఒక డెకేడ్ అంటే నా చిన్నతనంలో అంటే నేను జనరేషన్లో పెరిగింది, బాలనాగం కావచ్చు, సీరియల్స్ కావచ్చు, దేవి సినిమాలు కావచ్చు, బాగా అట్రాక్ట్ అయ్యాను. ఈ జనరేషన్కి ఏమైనా డివోషనల్ టచ్తో ఈ సినిమా తీస్తున్నారా, లేదంటే ఇది అసలు ఏ రకం జాతి పాము సార్ ఇది? ఒక మోస్ట్ మోడర్న్ బ్లాక్ పెయిన్ స్నేక్ అండి. ఓకే. కాకపోతే ఈ సినిమా ఒక మన పాము తాలూకు క్యారెక్టరైజేషన్తో డిజైన్ చేసిందే కానీ ఆ పాముని ఒక హీరోయిన్ రోల్ లాగా మార్చటము, లేకపోతే ఒక ఒక భక్తురాలని హీరోయిన్ భక్తురాలని చేయటం అసలు ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే మన సృష్టిలో నేను కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ చెక్ చేస్తుంటే వెనకాల మా ప్రొడక్షన్ మేనేజర్ సంపత్ అని నుంచున్నాడు. అలా చూసి బయటకు వస్తుంటే సార్ సినిమా భలే ఉందండి, నాకు ఒక క్యాప్షన్ తట్టింది అన్నాడు. అంత కరెక్ట్గా చెప్పాడు తను. సినిమాలో వాడలేదు, పబ్లిసిటీలో వాడతాను. ఇఫ్ యూ స్పాయిల్ నేచర్ యూ విల్ వ్యానిష్ యువర్ ఫ్యూచర్ అని చెప్పాడు అతను ఒక ముక్కలో. సో నేచర్లో ఉన్న ఇందాక పద్మ గారు రైట్గా చెప్పారు, ఆ థీమ్ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటంటే, సో అది కూడా ఒక ప్రాణి. ఒక ఎక్స్ట్రాడినరీ డైలాగ్ రాశారు జాగర్ ఆడమ్స్ అన్న క్యారెక్టరు క్యాథరిన్ గారితో మాట్లాడేటప్పుడు, మనుషులు మృగాల్లా మారితే మృగాలే న్యాయ నిర్ణేతలు అవుతాయని. సో ఇది అలాంటి ఒక క్యారెక్టర్ ఉన్న ఒక పాము. అన్ఫార్చునేట్లీ దానికి విషం ఉండదు, కానీ పగ మాత్రం ఇంకా ప్రమాదకరంగా పెంచుకుంటూ ఉంటుంది అది హ్యూమన్ రేస్ మీద. సో ఆ క్యారెక్టరైజేషన్ని తీసుకొని ఈ కథని డిజైన్ చేశాం. ఎంటైర్ అమెరికాలో తీయడానికి కారణం ఏంటి సార్? మొత్తం అమెరికాలో తీయాలన్నది కారణం ఏంటంటే, మనకి ఇప్పుడు ఇండియాలో అయితే మనకి నేటివ్గా అంటే మనకి ఒక భక్తి యాంగిల్ వస్తుంది, ఒక రియలిస్టిక్గా ఒక కాంటెంపరీ కథని చెప్పలేము. సో ఒక డివోషనల్ ఆర్ మైథలాజికల్ టచ్ లేకుండా మనం ఇండియాలో ఒక పాము అంటే మనకి దేవుడితో సమానం, కానీ గ్లోబల్గా చూస్తే పాము అంటే మనలాగే ఒక క్రీచర్, లైక్ ఒక హ్యూమన్ లాగే ఒక క్రీచర్. సో ఈ కథ రైట్గా కమ్యూనికేట్ కావాలంటే జనానికి ఒక గ్లోబల్గా ఒక న్యూట్రల్ లొకేషన్ ఉండాలని అనుకున్నాము. అండ్ ఎప్పుడైతే మన ప్రొడ్యూసర్స్ మా సిస్టర్ వాళ్ళు డాలస్లోనే ఉంటారు కాబట్టి, సో బెటర్ ప్లేస్ దాన్ ఎనీవేర్ ఎల్స్ అని చెప్పి అక్కడ మొత్తం ప్రాజెక్ట్ని డిజైన్ చేసి 100% డాలస్లో చేసిన ఓన్లీ ఇండియన్ ఫిల్మ్ ఇదే. సో డైరెక్ట్ గారు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ పాము పోస్టరు ఆర్టిస్ట్ ఆ హీరో డిజైన్ చూస్తుంటే మన రాజమౌళి ఏగా గుర్తు వస్తుంది, నేపథ్యం వేరైనా నిజంగా ఏగా గుర్తొస్తే నేను చాలా సక్సెస్ఫుల్ అనుకుంటాను. నేను ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే సినిమాతో కంపారిజన్ లేదు, కానీ ఒక సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ప్రేక్షకుల కళ్ళ ముందుకు తీసుకెళ్లాలన్నది ఈ జనరేషన్లో మా అందరికీ మార్గదర్శకుడైన దర్శకుడు రాజమౌళి గారు. సో ఆయన ఫుట్ స్టెప్స్లోనే ఈ మొదటి మీడియా సమావేశంలో ఆయన పేరు తలుచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సార్ ఆదిత్య గారు, ఇప్పుడు ఇది మొత్తం కూడా నేచర్ గురించి అని చెప్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతుంది, ఆ విషయం మీకు తెలుసు, ఇంతగా ఇండైరెక్ట్గా కూడా ప్రస్తావించారు. దీనిపైన మీ స్పందన ఏంటి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే ప్రభుత్వము చట్టము కోర్టుల పరిధిలో ఉన్నప్పుడు అసలు మనం ఏమీ స్పందించకూడదు. మన అభిప్రాయం ఏదైనా ఉంటే అది మనతోనే దాచుకోవాలి, దాన్ని మనం ఇంకొంచెం అగ్గి రాజేసినట్టు చేయకూడదు అన్నది ఒక పౌరుడిగా మన బాధ్యత. క్యాథరిన్